ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వచ్చే నెలలో వివాహం పక్కా అని కుటుంబ సభ్యులు. ఇటు రిసార్ట్లో మరో యువతితో ఎస్ఐ. ఏం జరిగిందో ఏమో తెలీదు. ఉదయం రిసార్ట్లో రూమ్లో రక్తపు మడుగులో ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? రిసార్ట్లో హరీష్తో ఉన్న యువతెవరు? అసలేం జరిగింది? హరీష్ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి స్వగ్రామం. 2020 బ్యాచ్కు చెందిన హరీష్ గతంలో వాజేడు పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్ఐగా మొదటిసారిగా విధులు నిర్వహించాడు. తర్వాత వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేశాడు. 6 నెలల నుంచి వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నాడు. ముళ్లకట్ట, పూసూరు వద్ద ఉన్న ఫిర్యాడు రిసార్ట్లో రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరీష్ సూసైడ్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఆదివారం విధులు పూర్తి చేసి స్టేషన్ నుంచి వెళ్లిన ఎస్ఐ హరీష్ రాత్రి 7 గంటల సమయంలో ఓ యువతితో కలిసి రిసార్ట్స్కు వెళ్లారు. రూమ్ కేటాయించాలని రిసార్టు సిబ్బందిని కోరడంతో 107 రూమ్ ఇచ్చారు. నైట్ యువతితో కలిసి రిసార్టులోనే గడిపిన ఎస్ఐ మర్నాడు ఉదయం రిసార్టుకు వచ్చి తనను పికప్ చేసుకోవాలని డ్రైవర్కి కూడా సమాచారం ఇచ్చాడు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ తాను బస చేసిన రిసార్టులోనే సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకుని చనిపోయాడు. అయితే హరీష్తో ఆ రోజు రాత్రి రిసార్టులో ఉన్న యువతి ఎవరన్నది కీలకంగా మారింది. ఆమె హరీష్కు ఏమవుతుంది? పెళ్లికి సంబంధాలు వెతుకుతున్న టైంలో ఆమెతో ఎందుకున్నాడు? ఘటన జరిగినప్పుడు రూంలో ఆ యువతి ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా చక్కర్లు కొట్టాయి. అప్పటి వరకు రూంలోనే ఉన్న యువతిని ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రూం బయటికి పంపించాడని తెలిసింది. గన్ పేలిన సౌండ్ వినగానే రూం బయటకొచ్చిన యువతి డోర్ తీసే ప్రయత్నం చేసింది. కానీ లాక్ వేసి ఉండడంతో రాలేదు. రిసార్టు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి డోర్ ఓపెన్ చేశారు. అప్పటికే రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు హరీష్. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. హరీష్ చనిపోయాక ఆయన మృతదేహం మీద పడి ఏడుస్తూ యువతి కనిపించింది. హోటల్ రిసార్టులో హరీష్తో ఉన్నది ఆమె. దీంతో ఆమె ఎవరు అంటూ పోలీసులు ఆరా తీశారు. ఆ యువతి హరీష్ ప్రేమించుకున్నారని పోలీసులు నిర్ధారించారు. తాను ప్రేమించిన విషయం హరీష్ ఇంట్లో చెప్పగా వారు ఒప్పుకోలేదు. పెద్దవారు ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందటం వల్లే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రియురాలితో చివరిసారిగా గడిపి ప్రాణం తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది. మరోవైపు హరీష్ ఆత్మహత్యతో స్వగ్రామం జయశంకర్, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లిలో విషాదం అలుముకుంది. చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ప్రియురాలే హరీష్ సూసైడ్కు కారణమని ఆరోపిస్తున్నారు. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవాలి, అలా కాదని మరో యువతిని వివాహమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించిందని చెప్పారు. మరోవైపు ఇంట్లో వాళ్లు మరో సంబంధం చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో ఇరువురి మధ్య నలిగిపోయి మానసిక సంఘర్షణకు లోనైన హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి హరీష్ ప్రాణాలు తీసుకోవడం పోలీసు శాఖలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. అందరికీ ధైర్యం చెప్పే హరీష్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం తొందరపాటని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు.